చాలా మందికి వేసవి కాలంలో తలలో కావచ్చు, బాడీ పైన కావచ్చు చిన్న చిన్న చీమ్ పొక్కులు వస్తూ ఉంటాయి. కొందరిలో అయితే ఆ చీమ్ పొక్కులు చాలా గట్టిగా తయారయ్యేసి ఒక గడ్డ మాదిరిగా ఫామ్ వేసి అది బర్స్ట్ అయ్యేసి చీమ్ కారుతూ ఉంటుంది. దానిని సయగడ్డ లేదా ఫరంకిల్స్ అని చెప్పేసి అని కూడా అంటూ ఉంటాం అనమాట. ఈ ఫాలిక్యులైటిస్ అంటే ఏంటి? ఇది ఎందుకు వస్తుంది అంటే స్కిన్ అనుకున్నప్పుడు ఈ యొక్క స్కిన్ లో ఒక హెయిర్ ఫాలికల్ ఉంటుంది. హెయిర్ ఫాలికల్ చుట్టూ ఉండేటువంటి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటువంటిదే ఫాలిక్యులైటిస్. ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, నాన్ ఇన్ఫెక్షన్ రీజన్స్ కూడా ఫాలిక్యులైటిస్ రావచ్చు. కానీ ముఖ్యంగా వచ్చేది మాత్రం ఇన్ఫెక్షన్స్ వల్లనే. హెయిర్ ఫాలికల్స్ వల్ల వచ్చేటువంటి ఒక ఇన్ఫెక్షన్ చిన్న చీమ్ పొక్కులకి ఇట్లా స్కిన్ పైన పొక్కులాగా వచ్చేస్తుంది. దాన్ని ఫాలిక్యులైటిస్ అంటాం. చాలా మందికి ఫాలిక్యులైటిస్ వెంట్రుకలు ఎక్కడ ఉంటే అక్కడ ఆ వెంట్రుకల యొక్క మధ్య భాగంలో చీంపొక్కు ఉండి చీంపొక్కు మధ్య భాగంలో నుంచి ఒక వెంట్రుక రావడం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఫాలిక్యులైటిస్ అంటాం. దీనికి కారణాలు ఏంటంటే ఫస్ట్ మోస్ట్ కామన్ కాజెస్ వచ్చేసి బ్యాక్టీరియల్ లోపల స్టెఫిలోకాకస్ ఆరియాస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది ఎవరికైతే స్వెట్టింగ్ అధికంగా వచ్చినటువంటి పేషెంట్స్ కావచ్చు, డయాబెటీస్ పేషెంట్స్ లో కావచ్చు, అలాంటి వాళ్ళు స్టెఫిలోకాకస్ ఆరియాస్ అనేటువంటి బ్యాక్టీరియం చేత హెయిర్ ఫాలికల్ వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ ఫాలిక్యులైటిస్. అయితే కొన్నిసార్లు ఈ ఫాలిక్యులైటిస్ ఇన్ఫెక్షన్ ఏమవుతుందంటే హెయిర్ ఫాలికలే కాకుండా ఎయిర్ ఫాలికల్ చుట్టూ ఉన్నటువంటి టిష్యూస్ లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అప్పుడు ఎయిర్ ఫాలికల్ చుట్టూ ఉన్నటువంటి టిష్యూస్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు దానిని ఫరంకిల్ అంటాం. అవి ముఖ్యంగా సయగడ్డలు అని చెప్పేసి చాలా మందికి వీపు వెనక భాగం లోపల కానీ థైస్ లో కానీ ఫామ్ అవుతూ ఉంటాయి.